నిన్ననే చూస్తాం. నిన్ననే ఇక్కడ హన్మకొండ మెడికల్ కాలేజీలో ప్రీతి అనే అమ్మాయి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి వాళ్ళ నాన్న వాయిస్ ఇస్తే వాళ్ళ నాన్న మాటలు వింటే నాకే బాధ అనిపించింది. కష్టపడిన బిడ్డను చదివించుకున్నా డాక్టర్ని చేద్దామనుకున్నా డాక్టర్ చేద్దామని హాస్టల్ వేస్తే ఒక మూర్ఖుడు వచ్చి ర్యాగింగ్ పేరుతో నా బిడ్డను వేధిస్తే నా బిడ్డ ఎంత బాధపడ్డదో నాకు తెలుసు. కనీసం దాని గురించి పోలీసు వాళ్ళు మాట్లాడతలేరు, ప్రభుత్వం మాట్లాడతలేరు. మళ్ళా పిల్లలే తప్పనట్టు తప్పుడు ప్రచారం చేస్తూ వాడు ఎవరైతే ర్యాగింగ్ చేసిండో వాడిని హీరో చేసి ఇలా కొంతమంది పోలీసులు ఆ మూర్ఖుడికి ఆ లుచ్చ లఫంగానికి వ్యక్తి అనుకుంటుగా ఇలా ఆందోళన చేస్తున్నారంటే ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడాలో అర్థం చేసుకోండి. నేను లవ్ జిహాదీ కేసు లాంటిది లేదన్నా ఇలా పోయిన కొంతమంది పోయి ఆ అమ్మాయి తండ్రిని మిస్గైడ్ చేశారు. చేసి నాకు వ్యతిరేకంగా అమ్మాయి తండ్రితో వీడియో పెట్టించారు. ఈ లవ్ జిహాదీ కాదని వాళ్ళు కావాలని అట్లా ట్రాప్ చేసే ప్రయత్నం చేసిరని చెప్పినా వాళ్ళు ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అమ్మాయి క్రమశిక్షణ గల అమ్మాయి, కష్టపడి చదువుకోవాలని కోరుకునే అమ్మాయి, మా తల్లిదండ్రుల ఆశ నెరవేర్చాలని చెప్పి ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో పనిచేస్తున్న అమ్మాయి కాబట్టి అటువంటి అమ్మాయి ప్రీతి అమ్మాయి ఈ రోజు హాస్పిటల్లో చివరి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నది. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం అందరూ మోగుతున్నాం. నేను కూడా అమ్మవారిని ప్రార్థిస్తున్నా. ఎంత ఇబ్బంది అయినా ఆ తల్లి కొన ఊపిరితో అమ్మాయి